హలో ఎవ్రీవన్. పిఎంసి ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడం ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా ఉగాది ధ్యాన జ్ఞాన ఉత్సవాలు జరగబోతున్నాయి. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాంగణంలో అత్యంత అద్భుతంగా జరగబోతున్న ఈ ఉగాది ధ్యాన జ్ఞాన వేడుకలకి మన వెనకాలనే ఎంతో అద్భుతమైన ఫ్లెక్సీని అరేంజ్ చేశారు కార్యనిర్వాహకులు. దాంట్లో స్వయంగా పితామహ పత్రిజీ గారే ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తున్నంత అద్భుతంగా ఆ ఎనర్జీస్ మరి ప్రారంభమయ్యాయండి. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నంత అద్భుతంగా ఇక్కడ ఎనర్జీస్ కనబడుతున్నాయి. మరి గోదావరి నది ఒడ్డున ప్రకృతి మాత ఒడిలో మరి ఎంతో రమణీయంగా ప్రకృతిలో సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కార్యనిర్వాహకులు. మరి ఇక్కడ రిసెప్షన్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలా ఉంది, మరి వస్తున్న వాళ్ళందరికీ ఫుడ్ ఎలా అందించబడుతుంది మొదలైన విషయాలన్నింటినీ పిన్ టు పిన్ విషయాలన్నిటిని పిఎంసి మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. సో మనకి ఇక్కడ పర్లాంగ్ దూరంలోనే రిసెప్షన్ ఉంది. సో వచ్చిన వాళ్ళు మొట్టమొదటిగా రిసెప్షన్కి వచ్చిన తర్వాత అక్కడ వాలంటీర్స్ మీకు ఎలా గైడ్ చేస్తారు అనే విషయాలన్నీ ఇక్కడ కార్యనిర్వాహకుల ద్వారా తెలుసుకుందాం. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం రిసెప్షన్లో ఇప్పుడు మనం ఉన్నాము. మరి అత్యంత అద్భుతంగా జరుపుకోబోతున్న ధ్యాన జ్ఞాన మహా ఉత్సవాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సెక్రటరీ పాండురంగారావు గారు. నమస్తే సార్. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నందు ఈ నెల మార్చి 24 నుంచి 30 వరకు జరిగే ధ్యాన జ్ఞాన యజ్ఞం 5 ఇక్కడ అన్ని కార్యక్రమాలు చురుకుగా పనులు సాగుతున్నాయి. దీనికి ఈరోజు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో ఫస్ట్ మన రిసెప్షన్ తర్వాత మీటింగ్ హాలు, తర్వాత అకామిడేషను, డైనింగ్ హాలు, వంటశాల, ఇలాగ అన్ని రకాలు అన్నీ కూడా పనులు పూర్తయ్యి చివరి దశలో చేరుకున్నాయి. ఇన్ఛార్జిగా మరి మీరు ఇప్పుడు చెప్పారు రిసెప్షన్ అన్ని స్టేజ్ అంత అద్భుతంగా జరుగుతున్నాయి, పనులు స్టార్ట్ అయ్యాయని చెప్పారు. సో దీనికి ఎంతమంది రావచ్చని మీరు అనుకుంటున్నారు సార్? సుమారు మొదటి రోజుల్లో 4 నుంచి 5 వేలు, ఆఖరి 2 రోజుల్లో శని ఆదివారాలు సెలవు రావడంలో ఉగాది సుమారు 10,000 మంది వస్తారని మేము ఉంచుతాం. ఆ రకంగానే ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నాం. సార్ మరి ఈ పేరవరం అనేది రాజమండ్రికి ఎంత దూరంలో ఉంది? వస్తున్న వాళ్ళకి రవాణా సౌకర్యం ఏంటి? వాళ్ళు ఏ ప్లేస్ నుండి వచ్చినా ఎలాంటి, అంటే ఇప్పుడు బస్సు అయినా ఫ్లైట్ అయినా వాళ్ళు ట్రైన్ ద్వారా రావాలనుకుంటే ఎలా రావచ్చు మొదలైన విషయాలు? ఎంత దూర ప్రాంతాల నుంచి వచ్చినా రాజమండ్రి లేకపోతే రావులపాలెం, రాజమండ్రి వరకు రైల్వే ఏర్పాట్లు ఉన్నాయి. రాజమండ్రి నుంచి బస్సులో రాజమండ్రి రావులపాలెం వయ్యా బొబ్బర్లంక, అలానే రావులపాలెం రాజమండ్రి వయ్యా బొబ్బర్లంక ఈ రూట్లలో మన పేరవరం రాజమండ్రి నుంచి వస్తే పేరవరం దాటిన తర్వాత వెలిచేరు అనే ఊరు ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకుంటే పిరమిడ్ రోడ్డు మీద దించుతారు. అక్కడి నుంచి మనకి ఇక్కడ ఆటోల సదుపాయం పెట్టాము. అక్కడి నుంచి అందరం ఇక్కడ తీసుకొస్తారు. అలాగే రావులపాలెంలో ఎక్కితే వెలిచేరు తీసుకుంటే అక్కడ దించుతారు మన పిరమిడ్ ఎదురుగుండా. అక్కడి నుంచి మన ఆటోలతో ఇక్కడ తీసుకొస్తాం. అలాగే ఫ్లైట్ తిరిగితే మధురపూడి విమానాశ్రయం దగ్గరలో ఉంది. అక్కడి నుంచి కూడా మనకి ఇక్కడికి వయ్యా బొబ్బర్లంక ద్వారా ఇక్కడికి రావచ్చు. సార్ మరి ఈ ప్రోగ్రామ్కి మీరు ఎవరెవరిని ఇన్వైట్ చేస్తున్నారు? అంటే గురువులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా సీనియర్ మాస్టర్ల యొక్క సందేశాలు ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయా? అన్నీ ఉన్నాయండి. ఉదయం 4 గంటలకి మన శివశక్తి ద్వారా యోగా కార్యక్రమాలు, తర్వాత వేదం, తర్వాత సంగీతనాద ధ్యానం మన గణేష్ బెంగళూరు వారి టీంతో 8 నుంచి 8:30 వరకు సార్ మెసేజ్. అలాగే పత్రి మేడం వారం రోజులు ఆవిడ స్వీయ సారథ్యంలో ఇక్కడే ఉంటారు. ఆవిడ మేడం మెసేజ్, తర్వాత బ్రేక్ఫాస్టు, తర్వాత 10 నుంచి 1 గంటల వరకు సీనియర్ మాస్టర్స్ అనుభవాలు, సందేశాలు ఉంటాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు 3:30 వరకు పైమా కార్యక్రమాలు ఉంటాయి. 4:30 to 5:30 వరకు ధర్మవరం గోపాల్ రెడ్డి గారితో భగవద్గీత కార్యక్రమం ఉంటుంది 5 రోజులు. ఆ తర్వాత గురువుల సందేశాలు, మళ్ళీ ఈవినింగ్ సంగీత ధ్యానం, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. అందరూ ఇక్కడ న్యూటన్ సారు, లక్ష్మీ మేడము, అలాగే ప్రకృతి ఉమా మహేష్ గారిది, రాము మాస్టరు, అర్చన గారిది, తడవతి రాజ్యలక్ష్మి గారిది, మాలతి గారిది, లక్ష్మి గారిది, ఇలాగ సీనియర్ పిరమిడ్ మాస్టర్ జక్కా రాఘవరావు గారిది, అందరిది కూడా ఇక్కడ వాళ్ళ యొక్క సందేశాలు అన్నీ, అలాగే గురువుల సందేశాలు ఉంటాయి. సార్ మరి ఇక్కడికి ఎంతోమంది వస్తున్నారు కదా, వాళ్ళందరికీ అకామిడేషన్ ఎలాంటి లోటు లేకుండా అంటే ఎలా జరుగుతున్నాయి ఆ ఏర్పాట్లన్నీ? ఇక్కడ వచ్చిన వారికి సుమారుగా 2,000 మంది వరకు మంచాలు ఉన్నాయి.
కొందరు పిరమిడ్లో ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉందో దాంట్లో బెడ్స్ వేసి అరేంజ్ చేస్తాము. అయితే మిగతా పిరమిడ్ చుట్టూ మంచాలు అన్ని 3,000 మందికి దగ్గరగా మంచాలు అయితే పరుపులు అయితే ఒక 5,000 మందికి అకామిడేషన్ ఉంటాయి. అలాగే లేడీస్కి వాష్రూమ్స్ విడిగా ఉన్నాయి, జెంట్స్కి వాష్రూమ్స్ విడిగా ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు చురుకుగా అన్నీ పూర్తవుతున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక ట్రస్టీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ట్రెజరర్ దివాన్జీ గారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మొట్టమొదటగా మరి ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? అంటే పత్రిజీ గారి సూచన ప్రకారం ప్రారంభించబడిందా, లేకపోతే ఇది ఎలా జరిగింది? మీ మాటల్లో ముందుగా. పిఎంసి ప్రేక్షకులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలండి. మొట్టమొదటిసారి 2021లో పత్రిజీ గారి ఆదేశానుసారం 7 days చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇది 5వ యజ్ఞం. సార్ ఏదైతే మాకు సూచనలు ఇచ్చారో ఆ సూచన ప్రకారం ఇప్పటి వరకు అంతవరకు సార్ ఏదైతే చెప్పారో అంతవరకు జరుగుతుంది. గ్రాండ్ ఎప్పుడు ఏ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా జరుగుతుంది. ఇదంతా మన పిఎంసి ప్రేక్షకుల వల్ల, ఇదంతా పిరమిడ్ మాస్టర్లో అంతా అందంగా అద్భుతంగా జరుగుతుంది. ఇంకా అద్భుతంగా జరగాలని సార్ ఏదైతే కోరుకున్న అన్ని రకాలుగా ఇక్కడ ఉచిత వసతి, ఉచిత భోజనం, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎవరికి ఏ లోటు లేకుండా పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని పిరమిడ్ మాస్టర్లు అందరినీ కూడా సొంత సోదరులా చూసుకోవడానికి మేము అందరం ప్రయత్నిస్తున్నాం. ఇది మేము మా ట్రస్ట్ చేసే అద్భుతమైన కార్యక్రమం. దీనికి అందరూ రావాలని మేము మరీ కోరుకుంటున్నాం. సార్, ఎంతో అద్భుతంగా మరి పత్రిజీ సూచన మేరకు ప్రారంభించబడిన ఈ ధ్యాన జ్ఞాన యజ్ఞం ఇది 5వది అని చెప్పారు. మరి ఈ ప్రాంగణంలోనే అత్యంత సుందరంగా పిరమిడ్ అనేది నిర్మించుకున్నారు మీరందరూ కృషితోని. మరి ఆ పిరమిడ్ గురించి మీ మాటల్లో ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న వాళ్ళకి మీరు ఏ టైమింగ్స్ పిరమిడ్లో ధ్యానం చేసుకోవడానికి అలౌ చేస్తారు? టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏ టైంలో అయినా వెళ్ళి చేసుకోవచ్చా? మరి ఎలాంటి సౌకర్యం ఉంది? పత్రిజీ సార్ మాట ప్రకారం ఇది ఏషియాలోనే అతిపెద్ద పిరమిడ్ అని చెప్పారు. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏ పిరమిడ్కి లేవు. కింగ్ ఛాంబర్ ఉంది, క్వీన్ ఛాంబర్ ఉంది, క్రిస్టల్ ఛాంబర్ ఉంది, పైన శ్రీచక్ర కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న పిరమిడ్ ప్రపంచంలో ఇది ఒక్కటే ఉంది. దీన్ని మనం 220x220 సైజులో చేద్దాం అనుకున్నాం. అదే జరుగుతుంది, ఇంచుమించు అదే జరుగుతుంది. పత్రిజీ సార్ ఏదైతే మాకు ఆదేశం ఇచ్చారో ఆదేశం ప్రకారం మేము నడుచుకుంటూ ఉంటాం. ఈ మా ఆఖరి క్షణం వరకు పత్రిజీ సార్ ఆదేశాలను నడుచుకుంటూ ఉంటాం. ఇక్కడికి ఈ పిరమిడ్లో వచ్చే వాళ్ళు ధ్యానం ఎనీ టైం 24 hours into 7 ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా. ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వసతి సౌకర్యాలు ఖచ్చితంగా కల్పిస్తున్నాం. వచ్చిన వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు, హ్యాపీగా ధ్యానం చేసుకుంటున్నారు, హ్యాపీగానే వెళ్తున్నారు, హ్యాపీగానే 24 గంటలు మెడిటేషన్ జరుగుతూ ఉంటుందండి. ఎవరైనా ఎప్పుడైనా వచ్చినా మేము వెల్కమ్ చెప్తూనే ఉంటాం. మరి ఈ కార్యక్రమానికి మీరు ఒక 4-5 వేల పైనే ఇంకా ఎక్కువ కూడా ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా టైమింగ్స్ కేటాయిస్తున్నారా ధ్యానానికి? లేదు ఎనీ టైం వెళ్ళి, అంటే అక్కడ వాలంటరీ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? ఒక ఫ్లోలో వెళ్ళడానికి క్రౌడ్ ఎక్కువ ఉండడం మూలాన ఎలాంటి మీరు తీసుకోబోతున్నారు దానికి అనుగుణంగా? యాక్చువల్గా ఈ ఉగాది వేడుకల సందర్భంగా మార్నింగ్ 5 to 8 మనకి మెడిటేషన్ 3 hours మెడిటేషన్ జరుగుతుందండి. పిరమిడ్లో కూడా మనం అకామిడేషన్ ఇచ్చే వల్ల పిరమిడ్లో కూడా మనం లోపల మొత్తం సుమారు 4,000 మందికి అకామిడేషన్ ఇచ్చాం. ఆ అకామిడేషన్ ఇచ్చిన మెడిటేషన్ ఎవరైనా అకామిడేషన్ చోట మెడిటేషన్ చేసుకోవచ్చు. దానికి టైం ఏమి లిమిట్ లేదు. కానీ 3 hours ఖచ్చితంగా మెడిటేషన్ మాత్రం మనం ప్రాంగణంలో ఇస్తున్నాం. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, ఉండొచ్చు. వాళ్ళ వసతి సౌకర్యాలు మేము అన్నీ చూసుకుంటాం. వాళ్ళు వెళ్ళే వరకు పూర్తి బాధ్యత వహిస్తామని చెప్తున్నాం మేము. యా, థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, మరి ఎంతో అద్భుతంగా సార్ చెప్పారు. 3 hours ధ్యానం ఉంటుంది. ధ్యానంతో పాటు మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్లో కూడా ఎనీ టైం మీరు ఎప్పుడైనా వెళ్ళి ఆ కింగ్స్ ఛాంబర్లో, క్వీన్స్ ఛాంబర్లో కూర్చొని మీ ఇష్టానుసారం ఎన్ని గంటలైనా ధ్యానం చేసుకోవచ్చు. వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం ఉండకుండా అత్యంత అద్భుతంగా సర్వాంగ సుందరంగా మరి ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. దానితో పాటు ఎవరికి ఎలాంటి అసౌకర్యం వచ్చే వాళ్ళందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చక్కటి వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నామని దివాన్జీ గారు చెప్పారు. మరి ఇక్కడ ప్రకృతి ఒడిలో మనకి చక్కటి గోదావరి తల్లి ఉంది. మరి స్నానం ఎలా ఉంటుంది, గోదావరి స్నానం, దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళకి మొదలై ఏ టైంలో చేయొచ్చు అనేది విషయాలన్నీ సార్ మాటల్లో తెలుసుకుందాం. గోదావరిలో ఎక్కువ నీరు లేదు, అంచేత మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీ టైం, రాత్రులు కాకుండా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు వెళ్ళి స్నానం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దానికి కూడా 2 పడవలు పెట్టి ఈతగాళ్ళను కూడా పెట్టి అక్కడ ఏర్పాట్లు కూడా వాలంటీర్లు చేస్తున్నాము.
ఇప్పుడు ఈ ఉగాది ఈ జరిగిన ఉగాది కన్నా ఈ ఉగాది స్పెషల్ ఏంటంటే పత్రి మేడం స్వీయ సారథ్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పిఎస్ఎస్ఎం అధ్యక్షుల పర్యవేక్షణలో సేవాదల్ వారి సేవలతో అన్ని రకాల వారిని కలుపుకుంటూ అందరి సేవలు వినియోగించుకుంటూ ఈ కార్యక్రమం సాగడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి ఎంతో అద్భుతంగా సార్ చెప్పారు. గోదావరి స్నానాలకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మరి స్వయంగా పత్రి మేడం పర్యవేక్షణలో మరి ఇక్కడ ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసి మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ పిరమిడ్ మాస్టర్లు కూడా సహాయ సహకారాలు వీళ్ళకి అందిస్తున్నారని కూడా చెప్పారు. అందరి సహాయ సహకారాలతో వీళ్ళందరూ నిలబడి ఎంతో అద్భుతంగా జరుపుకోబోతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్లో ఎవరు కూర్చుంటున్నారు, అక్కడ అసలు ఏం జరుగుతుంది మొదలైన విషయాలన్నీ వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ ప్రాంగణానికి ప్రవేశం ఇది. ఈ ద్వారం నుంచి ఈ ద్వారం గుండా వచ్చి ఇక్కడ కొత్తగా పేర్లు ఎంటర్ చేసుకోవటం, కొత్త వారికి ఇక్కడే ధ్యానం నేర్పించడం, ఇక్కడే వశిష్ఠ గౌతమి అని ఒక బ్యానర్ వస్తుంది, ఇక్కడే ధ్యానం నేర్పించడం, కొత్త వారు వచ్చిన పేర్లు డేటాలు అన్నీ తీసుకోవడం జరుగుద్ది. ఈ తర్వాత ఇక్కడి నుంచి క్యాష్ డొనేషన్స్ కానీ బుక్స్ కానీ కలెక్షన్ చేసుకోవటం ఈ చివరి వరకు ఇది ఉంటుంది. ఈ వచ్చే దారి ఇది 20 అడుగుల దారిలో ఇదంతా వస్తున్నారు. ఇక్కడ ఒక 16 స్టాల్స్ తీసాము. ఇవన్నీ ఓన్లీ ఫుడ్. వాళ్ళు టీ కానీ చెరుకు రసం అయినా, జ్యూసెస్ అయినా, ఐస్ క్రీమ్స్ అయినా, టిఫిన్స్ అయినా ఇక్కడ ఓన్లీ ఫుడ్ సెక్షన్ అంతా పూతరేకులు కానీ ఈ 16 స్టాల్స్లోనే ఇక్కడ ఉంటాయి. ఈ బుక్స్ కానీ పిరమిడ్స్ కానీ క్రిస్టల్స్ కానీ ఇక్కడే సుమారుగా 40 స్టాల్స్ అరేంజ్ చేసాం. ఓన్లీ బుక్స్, పిరమిడ్స్, ఆయుర్వేద మెడిసిన్స్ ఇటువంటివి మాత్రమే ఇక్కడ ఇస్తాము. ఫుడ్ కోర్ట్ అన్ని ఫుడ్ సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయి. సుమారుగా 40 స్టాల్స్ వచ్చినాయి. ఈ ప్రాంగణం అంతా డైనింగ్ హాలు 90/160. దీంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు ఇందులోనే బఫే సిస్టంలో ఈ హాల్ అంతా ఓన్లీ డైనింగ్ ఉపయోగపడుతుంది. దీని డైనింగ్ ఇది అయిన తర్వాత వాష్ ఏరియా అది అలా పెట్టాము. ఇదంతా ఇక్కడే ఉంటుంది. ఇదంతా మీటింగ్ హాలు. ఇది వచ్చి 200/280. సుమారు 6,000 మంది ఒకే టైం కూర్చొని ధ్యానం చేసుకోవడం అన్నిటికీ సుమారుగా 6,000 మంది పట్టేట్టు కుర్చీలు అవన్నీ అరేంజ్ చేస్తాము. ఇది మెయిన్ మీటింగ్ హాలు. ప్రతిరోజు ధ్యానం ఈ కార్యక్రమాలన్నీ ఇదే వేదిక మీద జరుగుతూ ఉంటాయి. వేదిక కూడా చాలా పెద్దది, 40-60. అందుచేత చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఇక్కడ ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటాము. ఇక్కడ అందరికీ అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ ఈ ప్రాంగణంలో సుమారుగా 4,000 మందికి అకామిడేషన్ కల్పిస్తున్నాం. పిరమిడ్ లోపల బయట కూడా అందరికీ కూడా బెడ్లు ఉంటాయి, అందరికీ కూడా మంచాలు ఉంటాయి, పెద్దవాళ్ళకి ప్రత్యేక వసతులు ఉంటాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఏ అసౌకర్యం లేకుండా లేడీస్కి సపరేట్గా జెంట్స్ సపరేట్గా అకామిడేషన్స్ ఇస్తున్నాం. అలాగే లేడీస్కి సపరేట్గా జెంట్స్ సపరేట్గా బాత్రూమ్ ఏర్పాట్లు 226 బాత్రూమ్లు ఏర్పాట్లు చేసాం. మీరందరూ హాయిగా వచ్చి ఇక్కడ ఆనందంగా గడపాలని మా ట్రస్ట్ తరపు నుంచి అందరికీ ఇదే ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆసియాలోనే నెంబర్ 1 పిరమిడ్ అయిన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రంలో అత్యంత అద్భుతంగా జరగబోతున్న ఉగాది ధ్యాన జ్ఞాన ఉత్సవాలకి మరి ఎంతో అద్భుతంగా ప్రచార రథం బయలుదేరుతూ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున గడప ఎక్కుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, ఈ ప్రచార రథం ఏ రోజు నుండి ఇక్కడ నుండి వశిష్ఠ గౌతమి పిరమిడ్ నుండి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తుంది? స్పందన ఎలా ఉంది? శ్రీ వశిష్ఠ గౌతమి ఉగాది యజ్ఞాల్లో ఇంచుమించుగా ఒక నెల రోజులు బట్టి ఒక 4 వెహికల్స్, మొత్తం 10 వెహికల్స్ ఉన్నాయండి ఈస్ట్ గోదావరిలో. ఇక్కడి నుంచి బయలుదేరేవి 3 వెహికల్స్. ఇదే విధంగా అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రతి చోట ఇంటింటికి వెళ్ళి 2 వశిష్ఠ గౌతమికి ఉగాది వేడుకలు ఆహ్వానించుకుందామని చెప్తున్నారండి. చెప్పి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. ఇన్వైట్ చేయటం ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చి 7 రోజులు ఉండి చక్కటి వాతావరణంలో చక్కటి గోదావరి ఉంది, ధ్యానం ఉంది, సంగీత ధ్యానం ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే గురువు గారు. సార్, ఈ ప్రచార రథం చక్కగా వెళ్తుంది, అన్ని గ్రామాలు తిరుగుతున్నాయని ఇందాక సార్ చెప్పారు. సో మరి స్పందన ఎలా ఉంది? ఇప్పటివరకు ఎన్ని గ్రామాలు కవర్ చేశారు సార్? నమస్తే మేడం. అలాగే పిఎంసి ఛానల్కి కృతజ్ఞత భావం చెప్పుకుంటున్నాం. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి,
కృతజ్ఞతా భావం చెప్పుకుంటున్నాం. ఈ యొక్క యుగాది ఉత్సవాలు 5వ చేసుకుంటున్నాం. ఎంతో అద్భుతంగా ప్రతి గ్రామం వెళ్ళి అందరికీ పాంప్లెట్ ఇస్తూ ప్రతి గడప గడపకి వెళ్ళి ఈ ఉగాది ఉత్సవాలకి ప్రతి ఒక్కరూ ఈ ఉగాది ఉత్సవాలకి రావాలని ఎంతో ఆప్యాయతగా పిలుపునిస్తున్నామండి. అందరూ కూడా స్పందన బాగుంది. చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి ఉగాది ఉత్సవాలు. మేము తప్పనిసరిగా వస్తామంటున్నారు. అలాగే అమలాపురం, రాజోలు, మలికిపురం, జగ్గనపేట, అప్పనపల్లి, అలాగే మన ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎన్నో గ్రామాలు, అంటే పేరుని చెప్పాలంటే చాలా ఉన్నాయి. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో అన్నీ కూడా ఈ ప్రసార రథాలు ప్రతి చోటకి తిరుగుతూ ఉన్నాయండి ప్రతిరోజు కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్పందన బాగుంది. ఈ కార్యక్రమానికి మరి ఎంతో అద్భుతంగా సెటర్స్తో భోజనాలు, గోదావరి బోటు స్థానాలు, అలాగే జ్ఞానం, సంగీత జ్ఞానం ఎంతో అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారండి. ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మనం జరిపించుకుందాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరున మీరందరూ కూడా రావాలని మరీ కోరుతున్నాం. ఇట్లు పిఎంసి ఛానల్కి కృతజ్ఞతా భావం చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. సార్, ఈ రథం మార్నింగ్ ఎన్ని గంటలకు బయలుదేరుతుంది? సాయంత్రం ఎన్ని గంటల వరకు ప్రచారం చేస్తున్నారు? 9కి బయలుదేరుతామండి. 9 గంటలకి టిఫిన్లు చేసి మళ్ళీ సాయంత్రం వచ్చినప్పటికీ 8, 9 కూడా అవుతుంది. మరి ఎంతో అద్భుతంగా మాస్టర్లు అందరూ కూడా వీళ్ళందరూ ఎండ అనకుండా ఎంతో అద్భుతంగా ప్రతి ఇంటింటికి వెళుతూ పాంప్లెట్లు ఇస్తూ మరి అందరినీ కూడా ఎంతో ఆప్యాయతగా ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈ మహిళలకి వచ్చే మాస్టర్లందరికీ కూడా పేరున కృతజ్ఞతా భావం చెప్పుకున్నాం. ఎందుకంటే అలుకు సులుకు లేకుండా తిరుగుతున్నారండి ఎండలో. మేమైతే వ్యాన్లు వేసుకుని వాళ్ళ వెనకాల వెళ్తూ ఉన్నాం. కానీ వాళ్ళ ఎండని కూడా చూడకుండా ప్రతి ఇంటింటికి వెళ్ళి చాలా అద్భుతంగా చెప్తున్నారు. సార్, ఇప్పుడు నేనే కొత్త, నాకు అసలు ధ్యానం తెలియదు. నన్ను మీరు ఎలా ఇన్వైట్ చేస్తారు? చేయండి. ధ్యానం తెలియని వాళ్ళకి ఈ పాంప్లెట్ ఇచ్చి, అమ్మ ధ్యానం అంటే ఏమీ లేదు, కళ్ళు మూసుకుని హాయిగా కూర్చోవటమే, ఇందులో రూపాయి ఖర్చు లేదు. ఎందుకంటే కళ్ళు మూసి కూర్చుంటే మనకి మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోదాన్ని మనం పట్టుకోవాలంటే ఈ శ్వాసను గమనించాలి, ఇశ్వాస నిశ్వాసని. ఇదే బ్రహ్మర్షి పత్రిజీ గారు మన అందరికీ నేర్పింది. నీ శ్వాసే గురువు, నీ శ్వాసనే పట్టుకోమని బోధించారు. కాబట్టి ఆ విధానంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. మరి అదే విధానం కూడా పిఎంసి గురించి కూడా చాలా చెప్తున్నాం. యూట్యూబ్లో అది కూడా పిఎంసి చూడండి అని. ఆ విధానంగా చాలామంది నేర్చుకుంటున్నారు మేడం. ధ్యానం అంటే చాలా అద్భుతంగా ఉందని. అలాగే ప్రతి ఒక్కరూ ఆ ధ్యానం గురించి కళ్ళు మూసి కూర్చుంటే మాకు ఎంతో అద్భుతంగా ఉంటుందని కూడా మెసేజ్లు ఇస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, మరి సార్ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి, కొత్త వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి ఈ ఉగాది జ్ఞాన ఉత్సవాల్లో పాల్గొని, ఇక్కడ ఉగాది వేడుకల్లో కూడా పాల్గొని, ఇక్కడ షడ్రుచులతో చక్కటి భోజనం కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఆ భోజనాన్ని కూడా చక్కగా తీసుకొని ధ్యానం ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, గోదావరి స్నానాలు కూడా ఉంటాయని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. సో మరొక మాస్టర్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మంగారత్నం గారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుండి మెడిటేషన్ మేడం? నేను 2004 నుంచి మెడిటేషన్ చేస్తున్నానండి. ఈ పిరమిడ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఇలాగే జరుగుతున్నాయండి. ఇప్పుడు ఉగాది 7 రోజుల ముందు జరుగుతాయండి. ఈ సంవత్సరం 24న స్టార్ట్ అవుతుందండి ఉగాది వరకు. తెలిసిన వారు తెలియని వారు ప్రతి ఒక్కరూ ఈ శక్తి క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఈ అనుభవం పొందాలని మా మాస్టర్లు అందరూ చాలా కృషి చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవ్వరూ ఆలోచించవలసిన పని లేదు. అందరికీ అన్ని సదుపాయాలు ఉన్నాయండి. తెలియని వాళ్ళు కూడా పిఎంసి చూసి రావచ్చండి. అందరికీ కూడా సమాన భావంగా అన్నీ ఏది కావాలన్నా సమకూర్చే మా మాస్టర్లు అందరూ ఇక్కడ ఉన్నారండి. ఎవరు ఆలోచించవలసిన పని లేదండి. తీర్థయాత్రల కంటే ఇటువంటి శక్తి క్షేత్రాలకు ఒకసారి వచ్చి చూడాలని మా మాస్టర్లు అందరూ కృషి చేస్తున్నారండి. ఇది వశిష్ఠ గౌతమి పిరమిడ్ అండి. మీరు ప్రతిసారి ఇలా ప్రచార రథంలో పాల్గొన్నారా? ఈసారి ఫస్ట్ టైమా? ప్రతిసారి వెళ్తాం. సో ప్రతిసారి వెళ్ళిన దానికి ఈసారికి స్పందన ఎలా ఉంది? ఈసారి అయితే వశిష్ఠ గౌతమి పూర్తయిందండి. మా మాస్టర్లు కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, ఇక్కడ వర్క్ కూడా చాలా గొప్పగా చేస్తున్నారండి. ప్రచారం కూడా అలానే ఉంది. అంటే ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి, ధ్యానం ప్రతి ఒక్కరు చేయాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి
అనేసి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తున్నామండి. ప్రతి ఇంటింటికి వెళ్ళి మాస్టర్లు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారండి. రావాలనే మా సంకల్పం కూడా. ఎంతమంది బయలుదేరుతున్నారు? ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి డైలీ? డైలీ అయితే 4 వశిష్ఠ నుంచి వెళ్తున్నాయండి కదా సార్. 4 వశిష్ఠ నుంచి వెళ్తున్నాయండి. ఇంకా సొంత వెహికల్తో కూడా వెళ్ళి ప్రచారాలు చేసేవారు చాలామంది ఉన్నారండి. ఊరికనే కూడా పాంప్లెంట్లు ఇవ్వడానికి ఒంటరిగా కూడా వెళ్ళి ఇచ్చి మేడంలు చాలామంది ఇన్వైట్ చేస్తున్నారండి. వెహికల్సే కాదు, 4, 3 మహిళలు అలా ఈ ప్రచారానికి ఆ కాకినాడ సైడ్ అయితే వెళ్తున్నారండి. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు వశిష్ఠ గౌతమి వర్క్ చేయడానికి వచ్చానండి. వీళ్ళంతా ఇప్పుడు ప్రచారానికి బయలుదేరుతున్నారు. ఇంకా 4 రోజులే ఉంది కాబట్టి అతి తొందరగా అందరూ పిఎంసి చూసి ఇక్కడికి రావాలని మేము హృదయపూర్వకంగా పిరమిడ్ తరపున అందరికీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఎంతో అద్భుతంగా ఇక్కడున్న మాస్టర్స్ అందరూ రోజు బయలుదేరి మరి చుట్టుపక్కల వశిష్ఠ గౌతమి పిరమిడ్ పేరవరంకి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు తిరుగుతున్నారండి. రోజు 4-5 ప్రచార రథాలు మరి చక్కగా ఇలా వీళ్ళు పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని పాంప్లెంట్స్ పట్టుకొని డోర్ టు డోర్ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తున్నారు. ఈ 7 రోజుల ఉగాది ఉత్సవాలకి ప్రతి ఒక్కరూ తరలి రండి అని చెప్తున్నారు. మరి ఇంత అద్భుతమైన వీళ్ళ ఇన్విటేషన్కి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ మరి ఒక్కసారి కరతాళ ధ్వనులతో జై పత్రిజీ అంటూ ప్రచార రథం బయలుదేరుతుంది. జై పత్రిజీ, జై హో పత్రిజీ. నమస్తే మేడం, మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, వశిష్ఠ గౌతమి పిరమిడ్లో మీ సేవ ఏంటి? నా పేరు విజయలక్ష్మి. నేను కర్ణాటక బళ్ళారిలోని సిరుగుప్ప తాలూకు నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఇదివరకు ఉత్సవాలకు ఒకటే వచ్చేదాన్ని, కానీ ఈసారి కోనసీమ అందాలు చూడాలి, సర్వీస్ బాగా చేయాలి, అందరితో పాటు పాల్గొనాలని నేను 4 రోజులు ముందుగానే వచ్చాను. రోజు కూడా ప్రచార రథంలో నేను పొద్దున్నే వెళ్ళి సాయంకాలం దాకా వస్తున్నాను. ఇంటింటికి వెళ్ళి అందరికీ కూడా ఫ్యామిలీ పరంగా అందరూ రండి, అన్ని రకాల వసతులు ఉన్నాయి, భోజనానికి, ఉండటానికి, అలాగే గోదావరి భోషికర్ అన్నీ ఉన్నాయి. ధ్యానం అంటే ఏంటో తెలుసుకోండి, అక్కడికి వస్తే మీకు తెలుస్తుంది. మేము ఎంత చెప్పినా కూడా మీరు మాటలతోనే, కానీ అక్కడికి వస్తే అనుభవిస్తారని చక్కగా అందరికీ వివరించి పాంప్లెట్ ఇచ్చి ఆహ్వానిస్తున్నామండి. అందరూ రెస్పాన్స్ చాలా బాగుంది, అందరూ స్వీకరిస్తున్నారు. చేతనైనంత విరాళాలు కూడా ఇస్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడ ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో మీరు ఏం చేస్తున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు ఝాన్సీ, మాది ద్రాక్షారామ. వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్ర ఉగాది సంబరాల్లో 4 సంవత్సరాల నుంచి నేను డైనింగ్ సెక్షన్లో వర్క్ చేస్తున్నానండి. డైనింగ్ విభాగంలో వచ్చిన మన ఆత్మ బంధువులందరికీ ఇక్కడ మంచి సర్వీస్ అండి. చాలా అద్భుతమైన కోనసీమ రుచులన్నీ వారికి అందేలా ఎన్నో అద్భుతంగా జరిగే ఇక్కడ ప్రతి ఒక్క సెలబ్రేషన్లో మా వంతు సేవ అందించి ఎవరికి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి చూసుకుని వారు వెళ్ళేదాకా మా వర్క్ పిరమిడ్ సేవాదారుల తరపున మా సర్వీసు ఎప్పుడు ఉంటుందండి. ఇలా అన్ని విభాగాల్లోని ఉంటుంది. ఎక్కువగా అంటే డైనింగ్ సెక్షన్, అన్నదాన విభాగంలో మొత్తం అక్కడ అంతా పిరమిడ్ సేవాదారుల తరపునే చేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాది అమలాపురం. నా పేరు వెంకట మహాలక్ష్మి. మేము ఇప్పుడు నెల వస్తూ ఏ కార్యక్రమం జరిగినా మేము వస్తూ ఉంటామండి వశిష్ఠ గౌతమికి. ఇప్పుడు ఈ ఉగాది సంబరాలకి మేము ధ్యాన ప్రచారానికి వెళ్తున్నామండి. అందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా మేము వస్తామని చెప్తున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఎంతో అద్భుతంగా వీళ్ళందరూ ప్రచారానికి వెళ్తూ ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తున్నారు. గత 4 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ఉంటూ మరి ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతున్న ఉగాది ఉత్సవాలకు వస్తూ ఒకరు అన్నదాన విభాగంలో, మరి ఒకరు పిరమిడ్లో, రకరకాల విభాగాల్లో వారు పనిచేయడమే కాకుండా ఇక్కడే ఉంటూ మరి ఈ ఉత్సవాలకి ముందు చుట్టుపక్కల గ్రామాలకు కూడా మరి సమిష్టిగా అందరూ కలిసి ఒక్కరూ కాకుండా మనము ఒక ఇంట్లో పెళ్ళి అయితేనే ఒక ఇన్విటేషన్కి ఎలా వెళ్తామో అంతకంటే అద్భుతంగా ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్లందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాలని ఇన్వైట్ చేస్తూ ఎంతో అద్భుతంగా వెనక ఎన్నో ప్రచార రథాలు ఉన్నాయండి. ఇంకా ఈరోజు మనకు కొన్నే అందుబాటులో ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉంటాయంట. సో వీళ్ళందరూ అద్భుతంగా బయలుదేరి వెళ్తున్నారు. మరి మరొక్కసారి జై పత్రిజీ అంటూ క్లాప్స్ కొడుతూ ముందుకెళ్దాం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో.
ఇప్పుడు మనం గోదావరి స్నానాల దగ్గరికి వచ్చామండి. పడవ ఎక్కబోతున్నాం, మరి చక్కగా గోదావరి స్నానాలకు వెళ్ళబోతున్నాము. సో ఇలా అండి, ఇలా పడవలో బయలుదేరి గోదావరి స్నానాలకు వెళ్తూ ఉంటాము. దీంట్లో సుమారు ఒక 10 మంది వరకు కూడా కూర్చోవచ్చు ఒక్కొక్క బోట్లో. ఇలా 20 బోట్ల వరకు ఇక్కడ కార్యనిర్వాహకులు అరేంజ్ చేశారండి. మరి ఒక్కొక్క బోట్లో 10 మంది వరకు ఆరామ్సే కూర్చోవచ్చు. మంచిగా కూర్చొని మనం ఇలా బయలుదేరి వెళ్తూ గోదావరి నడి మధ్యలోకి వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకోవచ్చు. మరి ఎంతోసేపు కూడా ఉండొచ్చండి. మనకు టైం రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు. సమయభావంకి హడావిడి లేదు, వేరే వాళ్ళు వస్తున్నారు మనం మూవ్ అవ్వాలి అని కూడా ఏం లేదు. మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆరామ్సే మనం హాయిగా మరి ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని ఈ నది ఒడ్డున స్నానం చేసిన తర్వాత హాయిగా ఇక్కడ కూర్చొని ధ్యానం కూడా చేసుకోవచ్చు అండి. ఎంతో అద్భుతంగా సుందరంగా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా. ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. మనం అందరం వచ్చేపాటికి ఉగాది ధ్యాన జ్ఞాన ఉత్సవాలకి వాటర్ కూడా ఇంకా ఎక్కువ వస్తాయండి. మనం ఎంతోసేపు ఈ వాటర్లో హాయిగా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, స్నానాలు చేసుకోవచ్చు, మరి సత్సంగ్ చేసుకోవచ్చు. సాయంత్రం అయితే వచ్చి సాయంత్రం సమయము ఎంతో సుందరంగా ఉంటుందండి. ఇంకా స్నానం చేసిన తర్వాత మనం ధ్యానులందరం కలిసి ఇక్కడ సజ్జన సాంగత్యం కూడా చేసుకోవచ్చు. కూర్చోవడానికి కూడా చక్కగా అనువైన ప్రదేశం కూడా ఉంది ఇక్కడ. అంత అద్భుతంగా ఉంది. మరి ప్రతి ఒక్కరూ నేను చెప్పడమే కాదు, మీరందరూ వచ్చి ఇక్కడ పాల్గొని స్నానం చేసి ఇక్కడ అనుభూతి చెందితే అప్పుడు మీకే అర్థమవుతుందండి ఎందుకు ఇంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశము, ఏంటి ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత అనేది మీ అనుభవం ద్వారా మీరు తెలుసుకుంటారు. అంత అద్భుతంగా ఉంది. మరి పరవళ్ళు తొక్కుతున్న గోదావరి చూడముచ్చటగా ఎంతో రమణీయంగా ప్రకృతి ఒడిలో ఎంతో అద్భుతంగా ఉంది. మరి ఇలాంటి ప్రదేశంలో మరి గోదావరి స్నానాలు అంటే ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటాయి. మరి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చే ధ్యానులకు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, వాళ్ళు ఏ సమయంలో గోదావరి స్నానం చేయవచ్చు మొదలైన విషయాలన్నీ రంగారావు గారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ మాటల్లో అంటే ఇక్కడ ఎలా ఈ ఆర్గనైజ్ అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి స్నానాలు చేయడానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? ముందుగా మన గురువుగారికి ఆత్మ ప్రణామములు. మాకు ఎక్కడా లేనటువంటి అదృష్టం ఈ గోదావరి నది. మన పిరమిడ్ మాస్టర్స్లో మన పీసీఎం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ అదృష్టం మా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రానికి ఉంది. ఇక్కడ ఈ ఉగాది సంబరాల్లో 7 రోజులు కూడా మేము ఈ నావలు బోట్లు వారితో పర్యవేక్షణలో అందరూ ఎనీటైం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎవరు స్నానం చేసినా ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు లోతుగా ఉన్న చోట కర్రలపాతి, మామూలుగా ఉన్న చోట్ల ఈ బోట్లు పెట్టి 2 బోట్లు మేము ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నాము. అందరూ తప్పకుండా ఈ గోదావరి నది స్నానాన్ని బట్టి తప్పకుండా చేసుకోవాలని కోరుతున్నాం. సో విన్నారు కదండి, మరి ఎంతో అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ గోదావరి స్నానం కూడా చేయొచ్చు మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు అని చెప్తున్నారు. ఎలాంటి అపాయం లేకుండా చక్కగా వాలంటీర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు అంట. మరి ప్రతి సంవత్సరం ఈ గోదావరి స్నానాలు జరుగుతున్నాయి. ఈసారి ఈ గోదావరి స్నానాల యొక్క ప్రత్యేకత ఏంటి అనేది శ్రీనివాసరావు గారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. గురుదేవులకి ఆత్మ ప్రణామములు. పత్రి మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్గా రూపొందిన వశిష్ఠ గౌతమి పిరమిడ్కి గోదావరి నదీ ప్రాంతాన్ని రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది వేడుకల్లో గోదావరి నదీ స్నానాలు కూడా ఒక అద్భుత ఘట్టం. ప్రతి ఒక్కరూ స్నానాలు చేయడానికి వీలుగా బోట్స్, అలాగే జాలాలు, ఈతగాళ్ళు అందరూ ఉంటారు. కానీ అందరికీ స్నానాలకి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితులుగా ఇక్కడ అంతా సెక్యూరిటీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈ అద్భుతమైన అవకాశాన్ని, ధ్యానాన్ని, స్నానాన్ని, అలాగే పరమ గురువుల బోధనల్ని ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద వేడుకగా జరుపుకుంటున్నాం. అందరూ తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. సో మరి రంగారావు గారు, శ్రీనివాస్ గారు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఏమన్నారు అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లోనే ఎక్కడ ఈ గోదావరి స్నానము పిరమిడ్కి దగ్గరలో లేదు. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఉన్న ప్రత్యేకత ఇది. అదిగాక పత్రిజీ గారు ఏరి కోరి ఆయన ఒక సూచన ఇచ్చి పిరమిడ్ మాస్టర్లకి, ఇక్కడున్న కార్యనిర్వాహకులకి ఇచ్చి, గోదావరి ఒడ్డున నాకు పిరమిడ్ కావాలి, ఆ పిరమిడ్లో నుండి చూస్తే గోదావరి అందాలు కనిపించాలి, ప్రకృతి అంతా సుందరంగా రమణీయంగా ఉన్న ఆ ప్రకృతిని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని ఏరి కోరి కట్టించుకున్న ఏసియాలోనే నెంబర్ 1 పిరమిడ్ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్. మరి ఇక్కడ ధ్యాన జ్ఞాన ఉగాది ఉత్సవాలు ఎంతో అద్భుతంగా జరగబోతున్నాయి. ఇది 5వది. మరి దీంట్లో వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు అంటే మేము నిన్నటి నుండి గమనిస్తున్నామండి. ప్రచారం అవనియండి, గోదావరి స్నానాలకి ఏర్పాట్లు, కిచెన్ సదుపాయాలు, మరి ప్రతి ఒక్కరూ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాత్రూమ్స్తో సహా ప్రతి ఒక్కటి వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ప్రతి పనిని ప్రతి ఒక్కరికి పురమాయిస్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారు అని గమనించుకుంటూ ఎంతో చక్కగా ఎంతో అద్భుతమైన ఏర్పాట్లు ఈ ఉత్సవాలకి జరుగుతున్నాయి. మరి గోదావరి స్నానము అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం స్నానాలు చేయాలి అని. మరి మనకు పత్రిజీ కూడా చెప్తారు, పుష్కర్లం అంటే ఎవరమో కాదు మనము గోదావరిలో దిగి స్నానం చేసినప్పుడు అంటే మనమే పుష్కర్లము. మనం స్నానం చేసినప్పుడు ఆ పిరమిడ్ మాస్టర్ యొక్క స్నానం ఆ గోదావరిలో ఎనర్జీ కలిసినప్పుడు అది మిగతా దానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చే అవకాశం ఉంది అని ఎన్నో సందర్భాల్లో పత్రిజీ కూడా తెలియజేశారు. మరి ఇంత అద్భుతమైన రమణీయమైన ఈ గోదావరి స్నానం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఇద్దరు మాస్టర్స్ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి ఎంతో చక్కగా చూడండి, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కర్రలు పాతించారు. ఎక్కడైతే లోతుగా ఉందో అక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఇండికేషన్, అటు సైడు వెళ్ళకండి అని. దానితో పాటు మరి ఎన్నో బోట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి వాళ్ళు ఈత వచ్చిన వాళ్ళని కూడా సెక్యూరిటీ కోసం, మనం ధ్యానులము మనకేం కాదు కానీ వాళ్ళు ఎందుకు అయినా మంచిది అని ఒక ఈతగాళ్ళను కూడా పెడుతున్నారు. ఎంతో అద్భుతంగా మరి అన్ని పర్యవేక్షిస్తున్నారు స్వయంగా ఈ ఆర్గనైజర్స్ ఇద్దరు కూడా. మరి ఇప్పుడు కూడా మాతో పాటు వచ్చి ఇవన్నీ ఎలా ఉన్నాయని కూడా చూస్తున్నారు. మరి ఈ గోదావరి అందాలు కూడా చూడండి ఎంతో అద్భుతంగా ప్రకృతిలో ఉంది అండి. ఇది ఇంత ఎండ కాస్తున్నా కూడా ఇక్కడ ఈ నదిలో ఇలా షిప్లో వెళ్తూ ఉంటే ఎలా అనిపించట్లేదు, ఏం అనిపించట్లేదు, హాయిగా ఉంది. మరి ఇంత అద్భుతమైన అందాలని ప్రతి ఒక్కరూ రావాలండి. మీరు రావడమే కాకుండా మీ బంధువులని, స్నేహితులని, ఎందుకంటే ఉగాది అనేది మనం మన కుటుంబ సభ్యులతో ఎల్లవేళలా ఎప్పుడు జరుపుకునేదే. కానీ ఇక్కడ ఆత్మ బంధువులతో ఇంతమంది మధ్యలో పిరమిడ్లో మరి ఇంతమంది ధ్యానుల మధ్యలో మనం ధ్యానం చేసినప్పుడు షడ్రుచులతో చక్కటి భోజనాలు కూడా పెడుతున్నారు. మరి అవన్నీ తింటూ మనం ఇక్కడ 7 రోజులు ఉన్నాము అంటే సంవత్సరానికి సరిపడే ఎనర్జీని మనం ఇక్కడ నుండి తీసుకొని వెళ్తామండి. ఇంకా మరికొన్ని విషయాలు శ్రీనివాసరావు గారి మాటల్లో, ఈ లాస్ట్ టైం పాల్గొన్నప్పటికీ ఇప్పుడు పాల్గొనబోతున్న ఈ స్నానాలకి ఏమైనా తేడా ఉందా ఈ గోదావరి స్నానాలకి, లేకపోతే ఈ గోదావరి స్నానాలు చేసినప్పుడు వాళ్ళు పొందిన అనుభవము ఒకటి మనం మాటల్లో విందాం. గత 5 సంవత్సరాలుగా ఏర్పాట్లు అనేది ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం ఇంకా ఇంప్లిమెంటేషన్గానే జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ ఉగాది సంబరాలకు వచ్చినప్పుడు ధ్యానం, జ్ఞానం, గోదావరి తీర స్నానాలు ఒక్కరు 10 మందికి చెప్తున్నారు. 10 మంది కొత్త మాస్టర్స్ వస్తూనే ఉన్నారు. అలా ప్రతి సంవత్సరం ధ్యానుల యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా అలా పెంచుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అన్ని రంగాలుగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మేము చేసిన ప్రతి ఏర్పాటు ప్రతి ధ్యానికి అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. రంగారావు గారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. మనం ఎవరూ ఊహించకుండా 2010 ముందే సార్ అదిగో ఆ బ్రిడ్జి కనిపిస్తుంది, ఆ పైన రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఆ రైల్వేలో ట్రైన్లో వెళ్తూ నందాతో అదిగో మన పిరమిడ్ అదిగో అక్కడ ఉందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పినప్పుడు నందప్రసాద్ గారు ఏంటి ఏమీ లేకుండా ఇక్కడ పిరమిడ్ ఉందని చెప్తున్నారు సార్ అని చెప్పి అని ఆ రోజుల్లో అనటం, ఆయన ఏదైతే సంకల్పం ఆయన ఆశయం ఈ రోజుకి ఇలాగ ఇక్కడ తీర్చిదిద్దడం, ఇదంతా చాలామంది పిరమిడ్ మాస్టర్ల సహకారంతో 2010 నుంచి స్థల సేకరణ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ సహకారంతోనే ఈ రూపుదిద్దుకున్నందుకు ఉంది. ఇదందరి ఐక్యతే ఇది ఇంత అభివృద్ధి చెందడానికి కారణం. థ్యాంక్ యూ.
సో ఇది అండి గోదావరి స్నానాల యొక్క ప్రత్యేకత. ఇక్కడ ముఖ్యంగా శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ గోదావరి యొక్క ప్రత్యేకత. మరి విన్నారు కదా, పత్రిజీ కూడా ఎన్నోసార్లు ఇక్కడికి ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి వచ్చినప్పుడు ఈ గోదావరిలో స్నానం చేశారు కూడా. మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇక్కడ ఏం జరగబోతుంది మొదలైన విషయాలని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రాజమండ్రికి చెందిన శైలజ మేడం, విజయదుర్గ మేడం. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఇక్కడ రిసెప్షన్ గురించి, మరి మొట్టమొదటిగా ఇక్కడికి వస్తున్న వాళ్ళకి రిసెప్షన్లో ఏమన్నా కార్డు లాంటిది చూపించాలా, వాళ్ళు ఏంటి ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు మొదలైన విషయాలన్నీ మీ మాటల్లో. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాగానే వెల్కమ్ చెప్తూ, మరి వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ ఏ ఊరు నుంచి వచ్చారు అనేది మేము రికార్డ్ చేసుకుని, అలాగే ఆధార్ కార్డు ఇది కూడా ఈసారి అడుగుతున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా మేము రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రతిదీ ఇక్కడ గ్రౌండ్లో జరిగే ప్రతి విషయం వాళ్ళకి తెలియజేసి ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది మేము రిసెప్షన్ స్టార్టింగ్లోనే మేము అందరికీ తెలియజేస్తామండి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సార్ చెప్పారు కదా హాస్పిటాలజీ అని, అది గట్టిగా పాటించాలని సార్ గట్టిగా అందరూ నిర్ణయం తీసుకున్నామండి. కాబట్టి మనం అందరం కూడా వచ్చిన వాళ్ళందరికీ ఆనందంగా హ్యాపీగా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూడాలని మరి ట్రస్ట్ వారు నిర్ణయించుకున్నారు. రిసెప్షన్లో ఎంతమంది వర్క్ చేస్తారు, అంటే ఎలా, మార్నింగ్ టైమింగ్స్ ఏంటి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో విజిట్ చేస్తూ ఉంటారు, టైమింగ్స్ ఏంటి, ఎంతమంది వర్క్ చేస్తారు, మరి వాళ్ళకి ఎలా మీరు మీరు పార్ట్ వైజ్గా ఎలా డివైడ్ చేసుకుంటారు. మీరు ఇప్పుడు చెప్పారు ఆధార్ కార్డ్ కంపల్సరీ అడుగుతాం మేడం అని, వచ్చిన వాళ్ళే నెంబర్స్ అంతా నోట్ చేసుకుంటామని. సో మార్నింగ్ ఏ టైం నుండి ఏ టైం వరకు రిసెప్షన్ ఉంటుంది? నైట్ ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 దాకా ఉంటుందండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం టైమింగ్స్ బ్యాచ్ల వారీగా ఉందండి. మన రిసెప్షన్లో కమిటీ వాళ్ళందరూ ఒక 50 మంది దాకా ఉన్నారు. ఒకళ్ళు ఒక్కొక్క టైం ఒక్కొక్క బ్యాచ్, అలా 3 బ్యాచెస్ షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నామండి. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్కి, అలాగే వాళ్ళకి ఏ అసౌకర్యం కలగకుండా చూడడానికి రిసెప్షన్ ఎప్పుడు 24 అవర్స్, అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా వర్క్ చేస్తామండి. సో మేడం, మరి ఏ ఏ జిల్లాల నుండి ఎంతమంది వాలంటీర్స్ వస్తున్నారు, అంటే వాళ్ళకి ఇంతకుముందు దీంట్లో చేసే మీరు, అంటే మనకు పత్రిజీ చెప్తారని చెప్పారు ఇందాక, హాస్పిటాలిటీ చక్కగా ఉండాలి, చక్కటి వాళ్ళకి ఎలాంటి లోటు కలగకుండా చూసుకోవాలని మీరు అందరూ ఒక నిర్ణయం తీసుకొని గట్టి సంకల్పంతో ఉన్నారు. సో మరి వాళ్ళందరికీ మీరు ముందేమైనా ట్రైన్ చేస్తారా, లేదు అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నవాళ్ళు కాబట్టి స్వతహాగానే వాళ్ళకు ఉన్న వాళ్ళనే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా, లేదా వాళ్ళే సేవాభావంతో ముందుకొచ్చారా? వాళ్ళ పేర్లు తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, తప్పకుండా. మరి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన 5 జిల్లాల నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా, స్వచ్ఛందంగా మేము ఈ సేవలో పాల్గొంటామని వారంతటి వారు ఇష్టపూర్వకంగా వస్తున్న పిరమిడ్ మాస్టర్సే అందరూ కూడా. మరి నిజం చెప్పాలంటే వారికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు, వాళ్ళు ఎంతో అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా చక్కగా సేవలో నిర్వహించుకోవడానికి 5 జిల్లాల నుంచి కూడా, ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వాలంటరీగా ఇక్కడ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో తర్వాత వచ్చిన వాళ్ళకు నేమ్ అంతా ఎంట్రీ చేసుకొని మీరు వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇష్యూ చేస్తారు, వాళ్ళ ఆధార్ కార్డు కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు. దాని తర్వాత వాళ్ళకి అకామిడేషన్, సో అకామిడేషన్ ఎలా ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే అకామిడేషన్లో ఎవరిని కలవాలి అని అవన్నీ కూడా మీరు తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ తీసుకున్న తర్వాత వారు ఎక్కడికి వెళ్ళాలి, పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి మంచం ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలి అని చూపించి, ఇదివరకు చేసింది ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు లగేజ్తో వస్తారు, కొంతమంది వయసులో పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళ లగేజ్ని కూడా దగ్గరుండి తీసుకుని వాళ్ళ అకామిడేషన్ చూపించి అక్కడ దింపి వస్తారు. చక్కగా ఆ ఏర్పాటు కూడా ఉంటుంది, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. చాలా చాలా బాగా స్వచ్ఛందంగా ఎంతో అద్భుతంగా ఆ సేవ నిర్వహించడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. మరి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఇక్కడ ఐడి కార్డు కూడా తయారు చేయడానికి ఒక కౌంటర్ ఈసారి ఉందండి. అక్కడ పర్మనెంట్ ఐడి కార్డుని 50 రూపాయలతో తీసుకొని ఏర్పాటు చేయడం, ఇష్యూ చేయడం జరుగుతుంది. దాన్ని దగ్గర పెట్టుకుంటే ప్రతి చోట దాన్ని వాడుకోవచ్చు. మేడం, మరి అకామిడేషన్ అనేది ఫ్రీగానే ఉందా, దానికి ఏమైనా మనీ కట్టాలా, లేకపోతే ఇన్ని డేసే ఉండాలని ఏమైనా రూల్ ఉందా, వాళ్ళు ఎన్ని రోజులైనా ఉండొచ్చా? ఎప్పుడు వశిష్ఠ గౌతమిలో అకామిడేషన్ అనేది ఎప్పుడు అన్నీ ఫ్రీయే అండి. సార్ కోరుకుంది ప్రతి చోట అదే జరగాలని. వశిష్ఠ గౌతమిలో ఎన్ని రోజులైనా ఉండొచ్చండి. 7 రోజుల యజ్ఞానికి 7 రోజులు ఉండొచ్చు. దానికి వయసు నిమిత్తం ఏమీ లేదండి. అందరూ
ఇక్కడికి రావాలి, అందరూ ధ్యానం చేయాలి, తృప్తిగా ఆనందంగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నామండి. అలాగే అకామిడేషన్ కూడా ఏ పేమెంట్లు లేవండి, పరుపులకు కానీ ఇదేది కూడా నో పేమెంట్. సార్కి 18 ఆదర్శ సూత్రాల్లో డబ్బుతో పని లేదు అని చెప్పేవారు. అది ఈసారి మేము ప్రతిసారి వశిష్ఠ గౌతములు అదే ఆచరిస్తున్నామండి అందరం కూడా. ఈసారి కూడా అదే ఫాలో అవుతున్నామండి అందరం. మరి కొత్తగా ఎవరైనా ధ్యానంలోకి వస్తారు అంటే వాళ్ళకి అసలు ధ్యానం అనేది తెలియదు. ఇక్కడ మీరు ఇంత అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఒక పాంప్లెంట్ ద్వారా వాళ్ళ పాంప్లెంట్ పట్టుకొని మీ దగ్గరికి వచ్చారు. మొట్టమొదటిగా రిసెప్షన్కి వచ్చారు, వాళ్ళకి ధ్యానం తెలియదు. అలాంటి వారికి మీరు ఎలా గైడ్ చేస్తారు? ధ్యానం చెప్పడానికి ఒక స్టాల్లో రిసెప్షన్లో ఏర్పాటు చేస్తున్నామండి. కొత్త వాళ్ళందరికీ కొంతమంది కూర్చుని అక్కడ మెడిటేషన్ ఏంటి మన ఇదండి మొత్తం అంతా దానికి ఒక సెక్షన్ పెట్టామండి రిసెప్షన్లో. కాబట్టి కొత్త వాళ్ళు అయినా సరే వాళ్ళకి పూర్తిగా జ్ఞానాన్ని అందించడానికి మరి మేమంతా రెడీగా ఉన్నామండి. సో మేడం, మరి మీరు ఇంకా ఇప్పుడు కొత్తగా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏమీ తెలియదు, మనం అకామిడేషన్ ఇచ్చాం, ఫుడ్కి ఎలా వెళ్ళాలో తెలియదు. అలాంటి వాళ్ళకి అంటే దగ్గరుండి మనకు వాలంటీర్స్ ఎక్కడెక్కడ నుండి ఇంకా వస్తున్నారు, ఎంతమందిని సేవాదళ నుండి కూడా మీరు ఎలా పిలిపించుకుంటున్నారు? వాళ్ళందరికీ కూడా ఎటుపక్కకి భోజనానికి వెళ్ళాలి, కొత్తగా వస్తే ధ్యానం అనేది ఎక్కడ నేర్పిస్తున్నారు, ఎలా ఇవన్నీ కూడా తెలియచేస్తూ మొత్తం మనకి 2 రాష్ట్రాల నుంచి కూడా అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం రాయలసీమ ఇవన్నీ కూడా కలిపి 2 రాష్ట్రాల నుంచి సేవాదళ నుంచి అందరూ కూడా చాలామంది వాలంటీర్స్ వస్తున్నారు. వాళ్ళు అకామిడేషన్ని చూపిస్తారు, ఫుడ్కి ఎటు వెళ్ళాలో చూపిస్తారు. తర్వాత ధ్యానం అనేది తెలియకపోతే ఎట్లా తెలుసుకోవాలో ఎక్కడ తెలుసుకోవాలో చెప్తారు. అలాగే స్టేజ్ దగ్గర ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే కొంతమంది వస్తారు కదా, ఎక్కడ ఏం జరుగుతుందో చూడాలని ఉంటుంది. సో స్టేజ్ దగ్గర ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, అటు వెళ్ళి అవి చూడండి అని చెప్తారు. అన్నీ కూడా చక్కగా ఎప్పుడు ఏం జరుగుతున్నాయో ఎక్కడేం జరుగుతున్నాయో వివరంగా తెలియజేసి వాళ్ళకి కావాల్సింది చూపిస్తారు. థ్యాంక్ యూ మేడం. మరి మీ సైడ్ నుండి ఈ జ్ఞాన ఉత్సవానికి ఇన్విటేషన్ మేడం. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మరి ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా మరి ఈ ఉగాది వేడుకలు అద్భుతంగా 7 రోజులు జరుగుతున్నాయండి. ఈ నెల 24 నుంచి 30వ తేదీ దాకా 7 రోజులు కూడా తెల్లవారుజాము మెడిటేషను, ఎంతోమంది గురువుల సాంగత్యం, ఈస్ట్ వెస్ట్ కలిపిన అన్నదానం భోజనాలు ఏర్పాటు చేస్తున్నామండి, గోదావరి స్థానాలు. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ 7 రోజులు ఈ ఉగాదిని సెలబ్రేషన్ చేసుకుందామండి. అందరూ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సర ప్రారంభం ఈ ఉగాది అనేది చాలా అతి ముఖ్యమైన పండుగ. సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మొట్టమొదటి రోజు. మరి ఇక్కడ అందరం కూడా ఆ ఉగాదికి 7 రోజులు కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పుకుంటూ ఎంతో అద్భుతంగా ఇక్కడ కలిసి గడుపుదాం. అందుకని మీ బంధుమిత్రులందరితో కూడా కలిసి తప్పనిసరిగా శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు అలాగే స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గొప్ప ఉత్సవాల్లో అందరం కలిసి పాల్గొందాం. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం, స్వాగతం. అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్న ఈ ఉగాది ఉత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో అద్భుతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ముఖ్యంగా రిసెప్షన్లో కూడా ఎంతోమంది 3 షిఫ్ట్లుగా వర్క్ చేస్తూ ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తామని చెప్తున్నారు. మరి రాగానే ఐడి కార్డు తీసుకోవడము, ఐడి కార్డు ఇష్యూ చేయడము, ఆధార్ కార్డు చూపించమనడము, అకామిడేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి ఏ వయసు నిమిత్తం లేకుండా ఎలాంటి వారైనా రావచ్చు అండి. ఎంత వృద్ధులు వచ్చినా కూడా వాళ్ళని ఎంతో కేరింగ్గా చూసుకుంటామని, ఎలాంటి ఇబ్బంది ఇక్కడ కలగబోదని, ధ్యానం కూడా నేర్పిస్తామని, మరి ఉగాది ఎప్పుడు బంధువుల మధ్యనే కాకుండా ఇలా ఇక్కడ ఆత్మ బంధువుల మధ్య జరుపుకోవచ్చని, ప్రతి ఒక్కరూ రావాలని వారి యొక్క ఆత్మీయ ఆహ్వానాన్ని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి ప్రతి ఒక్కరూ రావాలని వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉగాది జ్ఞాన ఉత్సవాల్లో భాగంగా మనం ఇప్పుడు అన్నదానం దగ్గర ఉన్నామండి. మరి అన్నదానం అనేది ఎలా జరుగుతుంది, వంట వాళ్ళు ఎక్కడి నుండి పిలిపిస్తున్నారు, ఎలాంటి రుచికరమైన భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్నాయి మొదలైన విషయాలని మనకు తెలియజేయడానికి సీనియర్ మాస్టర్స్ రాంబాబు గారు, కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మీ పేరు, మీ పరిచయం తెలియజేసి మరి ఎలాంటి భోజనం ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది, వంట వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు మొదలైన విషయాలని. నా పేరు మద్దుల కుమార్ అండి. నేను ఈ ధ్యానంలోకి వచ్చి సుమారు 18 సంవత్సరాలు అయిందండి. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ ఈ ఉగాది సంబరాలలో ఉదయం టిఫిను 2 రకాలు, మధ్యాహ్నం భోజనంలో ఒక కూర, ఒక ఫ్రై, ఒక పప్పు, సాంబారు, మజ్జిగ, దాంతో స్వీటు, దాంతో అరేంజ్ చేసామండి. నైట్ కూడా డిన్నర్ అరేంజ్ చేసాం. టిఫిన్ కావాలంటే టిఫిన్, భోజనం కావాలంటే భోజనం అరేంజ్ చేసామండి. ఎంతమంది వచ్చినా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఎంతో తృప్తికరంగా రుచికరంగా అందించాలని మా కోరిక.
దీనికి మీ అందరితో సహకారం కావాలండి. తర్వాత ఈ వంటలు వండడానికి తణుకు నుంచి రప్పించామండి. సుమారు 20 మంది వంట వాళ్ళు వస్తున్నారండి ఇక్కడికి. వాళ్ళు చాలా అంటే సీనియర్ వంట మాస్టర్స్ అండి. వాళ్ళు ఆల్రెడీ ఇదివరకు ఒకసారి వచ్చి ఉన్నారు ఇక్కడికి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రప్పించడం జరిగిందండి. వాళ్ళు కూడా ఎంతో సహృదయంతో ఎంతో ప్రేమతత్వంతో చేస్తున్నారండి. చాలా రుచికరంగా వండుతారు. దీని అందరికీ మీరందరూ సహకరించి ఈ ప్రోగ్రాంని దిగ్విజయం చేస్తారని, పత్రిజీ గారి ఆశయాన్ని నెరవేరుస్తారని నేను మనస వాచా కర్మన ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. సార్, మరి ఈ భోజనానికి టైమింగ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఎలాంటి టైంలో వచ్చిన భోజనం ఉంటుందా, మొదలైన విషయాలు? నా పేరు రాంబాబు అండి. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలండి. అలాగే స్వర్ణమాల అమ్మకు కూడా ప్రణామాలండి. ఇప్పుడు ఇక్కడ మేము అన్నదానం ప్రతి ఉగాదిలో కూడా మేము కుమార్ గారు ఏంటి నేనేంటి పార్టిసిపేట్ అయి ఉన్నాం. ఇది 5వ ఉగాది. అద్భుతంగా ఈ ఉగాది 4వ ఉగాది కన్నా 5వ ఉగాది ఇంకా టాప్గా చేయాలని ఒక సంకల్పంతో ప్రతి వ్యక్తి కూడా తిని పడతారని చాలా సంతోషంగా చెప్తున్నాం. పొద్దున్న టిఫిను 2 రకాలు పెట్టింది మళ్ళీ పెట్టం. అలాగే 7 రోజులు కూడా అదే టైపులో జరుగుతుంది. అలాగే భోజనాల్లో కూడా అదే టైపులో యాలు పెట్టింది మళ్ళీ రేపు ఉండదు. అలా 7 రోజులు కూడా అద్భుతంగా పెట్టింది పెట్టకుండా ఒక స్వీటు అట్టుపడితోటి పెరుగుతోటి అలాగే 2 రకాల కూరలతోటి అలాగే ఫ్రై మొత్తం అన్ని రకాలుగా కూడా ఈ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం పెట్టాలని ఆశతోటి మేము చేస్తున్నాం. అలాగే జరుగుతుంది. 10,000 మంది కాదు 15,000 మంది వచ్చినా కానీ ఇది లేదన్నా లేకుండా ఇక్కడ మేము చేస్తాకి ట్రస్ట్ వాళ్ళతోటి జరుగుతుంది. అద్భుతంగా జరుగుద్ది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోగ్రాంని జయప్రదం చేస్తారని, ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రేమతత్వంతో పెడతారని మేము పెడదామని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్నాం. అలాగే వంట వాళ్ళు కూడా కొద్ది ఇంచుమించు 50 మంది 20 మంది వంట మాస్టర్స్, 30 మంది క్లీనింగ్ మాస్టర్స్, మొత్తం 50 మందితోటి ఈ వంటశాల అద్భుతంగా నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మీలో కూడా ప్రతి ఒకళ్ళు వచ్చేవాళ్ళు పర్మనెంట్ మాస్టర్ అనుకున్న వాళ్ళు ఒకళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు 2-3 తీసుకురమ్మని ఈ వశిష్ఠ గౌతమికి సహాయ సహకారాలు అందిస్తారని చాలా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఇక్కడ కోనసీమ రుచులు అంటేనే అన్నిటికీ ప్రసిద్ధి, చక్కగా భోజనాలు ఉంటాయి. సో దీంట్లో ఏదైనా మీరు అందరికీ వేరే విదేశాల నుండి రావచ్చు, వేరే ఊర్ల నుండి వస్తున్న వాళ్ళకి కూడా ఒక చక్కటి మీ ప్రాంతంది ఏదైనా వడ్డించాలని స్పెషల్ ఏంటి అది తెలియజేస్తారు? అన్ని రకాలు ఉంటాయండి. ఇక్కడ ఆత్రేయపురం మాకు పక్కనే దగ్గర. ఆత్రేయపురం పూతరేక అంటే మొత్తం ఢిల్లీ దాకా కూడా అది పెద్ద ఫేమస్. అది ఢిల్లీ దాకా కూడా పెద్ద ఫేమస్. అది ఢిల్లీ అమెరికా దాకా కూడా వెళ్తాయి. దాని గురించి ఆత్రేయపురం పూతరేకు, అలాగే ఇక్కడ మెండపేట కాజా, అలాగే ఇప్పుడు జిలేబీలతోటి ఒక రకంగా అది వేసింది మళ్ళీ వేయకోకుండా ప్రతి ఐటమ్ వేద్దామని ఒక ఆలోచనతోటి ఒక టీము మేము చేస్తున్నాం. అద్భుతంగా చేస్తాం మేడం, దానికి సందేహం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదండి, ఎంతో అద్భుతంగా మరి ఆత్రేయపురం పూతరేకులు రుచి చూడ్డానికైనా మనం ఈ ధ్యాన జ్ఞాన ఉత్సవాల్లో పాల్గొనాలి. మరి ఎంతో చక్కటి చెప్తూ ఉంటేనే నోరూరు ఎంత రుచిగా ఉన్నాయి. మరి పత్రిజీ చెప్తూ ఉంటారు పిరమిడ్ మాస్టర్స్ పెట్టే భోజనము ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొస్తుందని. మరి వీళ్ళు ఎంతో ప్లాన్డ్గా చక్కటి వంటశాలని, మరి వంట చేసే వాళ్ళని, క్లీనింగ్ వాళ్ళని, మరి వీళ్ళు కూడా ఎంతో శ్రద్ధతో మరి ఎంతో చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా వాళ్ళ మాటల ద్వారా ఆహ్వానాన్ని తీసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా 10,000 మంది కాదు 20,000 మంది వచ్చినా కానీ ఇక్కడ మేము సౌకర్యంగా చూస్తామని మేము ఇక్కడ టీము చక్కగా చేద్దామని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. మీకు అటువంటి అసౌకర్యాలు మట్టుకు ఏమి లేకుండా సౌకర్యంగా ఉండేటట్టుగానే మేము ఇక్కడ చేస్తున్నాం. ఒక అకామిడేషన్ కానివ్వండి, ఒక వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ప్రతిదీని అంత ఫ్రీగా ఇక్కడ ఉంటాకి చేస్తున్నాం. బాగా జరుగుతున్నాయి పనులన్నీ. తప్పనిసరిగా అందరూ కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి ఊరి నుంచి, ప్రతి వ్యక్తి చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం ఏదో స్పెషాలిటీ అంటే ఉండే కొలది మనకి అనుభవం ఉండాలి, దాని గ్రోత్ ఉండాలని ఉద్దేశంతో మేము డెవలప్మెంట్ చేసుకుని రుచుల విషయంలో కానీ శుభ్రత విషయంలో కానీ అన్నిటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇదివరకు చాలా సామాను బయట నుంచి రెంట్కి తెచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు అలా కాకుండా ఎన్ని గ్రైండర్లు ఏంటండి, టేబుల్స్ ఏంటండి, ఏదైనా సరే కొనడానికి ప్రయత్నించి చాలా మటుకు కొనేసేవండి. అది మీ యొక్క సహకారాలతోటే
మహానుభావులు స్పాన్సర్ చేశారు. ఆ డబ్బుతో అన్నీ కొని ఇక్కడ మన సొంత సామానుతోటి సొంత మనుషులతోటి వండి పెడతానికి మేము చాలా ప్రయత్నం చేసాం. అది 100% సక్సెస్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. సో మరి విన్నారు కదండి, ఎంతో అద్భుతంగా వాళ్ళు ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నారు. కిచెన్ ఏర్పాట్లు, వంటశాల, మరి వస్తున్న వాళ్ళందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎంత చక్కగా భోజనాలు పెడతామని కూడా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరిని రమ్మని కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులకు అలాగే ఆత్మజ్ఞానులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానము. నా పేరు సుబ్బరాజు, భీమవరం. పత్రి గారి యొక్క దివ్య చైతన్యం, బెమ్మరిషి పితామహ పత్రిజీ గారి యొక్క దివ్య చైతన్యంతో, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి సారథ్యంలో వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ శక్తి క్షేత్రం నందు రాజవరం, పేరవరం నియర్ రాజమండ్రి దగ్గర ఉగాది ధ్యాన యజ్ఞం 5 ఈ నెల మార్చి 24 నుండి 30వ తేదీ వరకు జరుగుటకు ఏర్పాట్లన్నీ కూడా మహా అద్భుతంగా జరుగుతున్నవి. ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ కూడా భోజనము వసతి సదుపాయాలు కలదు. ప్రపంచంలోని అతిపెద్ద పిరమిడ్ అయిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాంగణంలో ప్రాతకాలం ఉదయం 5 గంటల నుంచి 8 వరకు సంగీత ధ్యానము, అలాగే గోదావరి నదిలో స్నానము, బోటులో విహారము, సదృశులతో భోజనము, తర్వాత ఆధ్యాత్మిక గురువుల యొక్క సందేశాలు, ఆత్మజ్ఞానుల యొక్క అనుభవాలు, తర్వాత సంగీత నృత్య కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. అందరికీ కూడా ఇదే ఆత్మీయ ఆహ్వానము. ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంది. ఎప్పుడు ఏ టైంలో వచ్చి కూడా ఇక్కడ భోజన సదుపాయం అందరికీ కలదు. పిఎంసి ఛానల్ ద్వారా ఈ ఆధ్యాత్మిక మార్గంలో మహా అద్భుతాలు జరుగుతున్నాయి. ఎంతో కొత్త వారు కూడా ధ్యాన మార్గంలోకి వస్తున్నారు, శాఖలుగా మారుతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి, మేనేజ్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రంలో అద్భుతంగా జరగబోతున్న జ్ఞాన ఉగాది ఉత్సవాల్లో భాగంగా మనం ఇప్పుడు స్టేజీ దగ్గర ఉన్నాము. మరి స్టేజీ ఎంతో అద్భుతంగా రెడీ చేయబోతున్నారు. స్టేజీ ఆర్గనైజర్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అన్నపూర్ణ గారు, కళాలక్ష్మి గారు. వారి మాటల్లో మరి ఎవరెవరు వస్తున్నారు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా ఉంటాయి, స్టేజీ ఎలా డెకరేట్ చేయబోతున్నారు మొదలైన విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. మరి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు ఇక్కడ వాళ్ళందరూ. సో దానిలో భాగంగా మరి స్టేజీ ఒకటి, అన్నిటికంటే ముఖ్యమైనది స్టేజీ. సో దాని గురించి మీ మాటల్లో. స్టేజీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ఎందుకంటే అన్ని అరేంజ్మెంట్స్ కూడా అలా జరుగుతున్నాయి. సుమారుగా మనకి రోజుకి 6,000 నుంచి 10,000 మంది వరకు ఇక్కడికి వస్తారు. అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చైర్స్ అయినా 5-6 వేలు పైనే, ఇంకా ప్రతి సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువే మనం ఇవి అక్కడంతా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే వేదిక కార్యక్రమాలు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్. మన న్యూటన్ సారు, లక్ష్మీ మేడము, అలాగే ప్రకృతి ఉమామహేష్ గారు, ఇంకా ఇలాగే చాలామంది సీనియర్ మాస్టర్సు, స్వామీజీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలాగా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్తో, అలాగే తెల్లవారుజాము 4 గంటల నుంచి శివశక్తి న్యూరోబిక్స్తో చక్కటి ఎక్సర్సైజు, తర్వాత 5 గంటలకేమో మన ధ్యానము. ఎవరు గణేష్ గారు టీం బెంగళూరు, వాళ్ళంతా చాలా అద్భుతమైన సీనియర్ మోస్ట్లు. ఇలాగా అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా మనకి ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ మేడం. మేడం, మరి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు ఈ స్టేజీ దగ్గర ఎలా అరేంజ్ చేస్తున్నారు మీ మాటల్లో? ఇక్కడ కాలం కూడా మనం దృష్టిలో పెట్టుకుని అన్నీ రెడీ చేస్తున్నాము. అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి, దానికోసం మరి ఫ్యాన్లు చక్కగా తీసుకున్నాము. అలాగే కూలర్లు కూడా ఏర్పాటు చేయాలనేది మా సంకల్పం. దానికి అనుకూలంగా అవన్నీ ఉంటాయి. ఈసారి ఇంకా ఎక్కువ మంది నుంచి ఫోన్లు వస్తున్నాయి, మేము వస్తామని. అందుకని కొంచెం ఎక్కువగానే అంచనా వేస్తున్నాము. అంటే 5-6 వేలు మించి ఉంటారు, 10,000 వరకు ఆఖరిలోకి వచ్చేసరికి అనేది మా అంచనా. దానికి తగ్గట్టే మా అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. పడుకోవడానికి కానీ
ఇక్కడ కూర్చోవడానికి కానీ అట్లా మాకు పిరమిడ్డే చాలా ఎక్కువ మందిని అది చక్కగా భరిస్తుంది. పడుకోవడానికి పైనుంచి అది 3 స్లాబుల కింద ఉంది. స్టేర్లు కింగ్ ఛాంబర్, క్వీన్ ఛాంబర్ అన్ని స్లాబులు పడిపోయి ఉన్నాయి. వాటి మీద కూడా పడుకోవడానికి అందరూ ఉండటానికి అకామిడేషన్ ఇవ్వడానికి, అలాగే కింద మనకి డార్మెంటరీస్ అన్నీ, అలాగే చుట్టూ కూడా వరండా కింద వచ్చింది కదా చుట్టూ, అదంతా కూడా చుట్టూ కవర్ చేసి ఫ్యాన్లు పెట్టేశారు. అక్కడ కూడా పడుకుంటారు జనం. అలాగే దానికి తగ్గ బాత్రూములు కానీ అన్నీ చక్కటి సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేసే వెళ్తారు ఇక్కడ. అలాగే ఈ స్టేజ్ మీద పొద్దున్న నుంచి ధ్యానం తర్వాత పత్రిసారథి మేడంది సందేశాలు ఉంటాయి, తర్వాత టిఫిన్లు, ఆ తర్వాత మన సీనియర్ మాస్టర్స్ది సందేశాలు ఉంటాయి. అదే ప్రకృతి మహేష్ గారు, న్యూటన్ గారు, అలా బయట వాళ్ళని కూడా మనం తీసుకున్నాం. వేరే సంస్థలు కూడా అలా థియోసాఫికల్ సొసైటీ నుంచి కూడా ఒక ఆవిడ వస్తున్నారు. అంత బాగా మనకి అంటే మనమే ఎప్పుడు అనేది కాకుండా మన పత్రిసారి అలా కళ అన్ని సంస్థలని మనం గౌరవించాలి, తీసుకురావాలి, అన్నీ వినాలని అట్లా అది కూడా చేసాము. గురువులు మళ్ళీ లంచ్ తర్వాత కూడా చక్కగా భగవద్గీత అని, అలాగే ఫైమాతోనూ, అలాగే జిల్లా నుంచి ప్రతి జిల్లా నుంచి మనం ఒక సీనియర్ మాస్టర్ని ఆ జిల్లా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు తెలుస్తుంది కదా ప్రెసిడెంట్లు మనకన్నా ఎవరు అక్కడ ఎక్కువ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరినీ కొంచెం గౌరవించుకోవడం, స్టేజ్ మీద పిలుచుకుని వాళ్ళ అనుభవం చెప్పించుకుని కొద్దిగా వాళ్ళకి సిరు సత్కారం ఆ టైంని బట్టి సందర్భాన్ని సమయం అన్నీ చూసుకుని, అది మా ఆలోచన అయితే అది అలా చేయాలని. అలా మరి ఒక ప్లాన్ అయితే చాలా చక్కగా. అలాగే స్టేజ్ డెకరేషన్ కూడా మనకి ప్రతిసారి వైజాగ్ నుంచి జయలక్ష్మి మేడం మనకి ఆవిడ కత్తాళ్ళలో కానీ ప్రకృతి వ్యాలీలో కానీ ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్కి ఆవిడే వచ్చి డెకరేట్ చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా రేపే బయలుదేరి వస్తున్నారు ఆవిడ. మొత్తం స్టేజు పందిరంతా కూడా చక్కటి పిరమిడ్స్తో, రకరకాల పిరమిడ్స్తో ఆవిడ డెకరేట్ చేయడం జరుగుతుంది. కన్నులకి చాలా అద్భుతంగా అది ఈ పందిరి వచ్చేటప్పటికి ఒక కళ వచ్చేసింది. మరి ఇంకా అద్భుతంగా మరి దాన్ని జరుపుకుందాం. థ్యాంక్ యూ మేడం. మరి మనకి ఏ రోజు సాయంత్రం జ్యోతి ప్రజ్వలన ఎలా ప్రారంభమవుతుంది, టైమింగ్స్ ఏమన్నా తెలియజేస్తారా? మనకి 24వ తారీఖు నుంచి ఉగాది కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. 24వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుంచి సంగీత ధ్యానం ఉంటుంది గీతా ప్రసాద్ గారిచే. తర్వాత వేద పఠనము 5 గంటలకి జ్యోతి ప్రజ్వలన మన స్వర్ణమాల పత్రిజీ సారథ్యంలో ఈ ఉగాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి స్వర్ణమాల అమ్మ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో అక్కడ మీటింగ్ సమావేశం జరుగుతుంది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగా 24 మొదటి రోజు కార్యక్రమాలు, తర్వాత 25 ఉదయం తెల్లవారుజాము 4 గంటలకి శివశక్తి న్యూరోబిక్స్, తర్వాత 5 గంటలకి మనం మెడిటేషన్, 3 అవర్స్ ప్రాతకాల ధ్యానం. ఇంక ఇలా మన కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా 30వ తారీఖు వరకు కూడా కొనసాగుతాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అన్నపూర్ణ మేడం. థ్యాంక్ యూ కళ్యాణలక్ష్మి మేడం. థ్యాంక్ యూ అన్నపూర్ణ మేడం. థ్యాంక్ యూ కళ్యాణలక్ష్మి మేడం. సో ఫ్రెండ్స్, మరి విన్నారు కదా ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా మరి మేడమ్స్ ఇద్దరూ చెప్పారు. మరి ఎంతో గురువులను ఇన్వైట్ చేస్తున్నారు, పత్రిజీ గారి కోరిక అని వేరే సొసైటీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. మరి ధ్యానము, జ్ఞానము, చక్కటి భోజనము, మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా దీంట్లో చోటు చేసుకున్నాయండి. సో మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మేడమ్స్ ఇద్దరు ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది కార్యక్రమాల్లో పాల్గొని వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఉగాది జ్ఞాన యజ్ఞం 5కి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలి. ఇక్కడ మీ అందరి యొక్క శక్తితో ఈ పిరమిడ్ నిర్మాణం మనం ఇంకా సుందరంగా తయారు చేసుకోవాలి. ఇది మన పత్రి సార్ మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. అందరూ కూడా ఇక్కడికి ఆహ్వానం పలుకుతున్నామండి. తొందరగా అందరూ రావాలని కోరుకుంటున్నాం. మన తెలుగు పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం అంతా కూడాను. థ్యాంక్ యూ. స్వర్ణమాల పత్రి మేడం 23వ తారీఖునే వస్తున్నారు. ఆ రోజు నుంచి ఆవిడ ఇక్కడే ఉండి ఆవిడ ఆధ్వర్యంలో మనకు జరుగుతుంది. మరి చాలా చక్కగా ఒక్కో పండగకి ఒక్కో చోట అన్నట్టు మనం పత్రి సార్ అలా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ఉగాది ప్రతి సంవత్సరం ఈ ఉగాది ఉత్సవాలు అనేది 5వ సంవత్సరం ఇప్పుడు చక్కగా పండగ రోజునే క్లోజ్ చేసుకుంటాం మనం. మరి అందరూ చక్కగా వచ్చి ఈ పిరమిడ్ని అంటే ఇంకా సుందరీకరణ అది
స్లాబ్ అయితే పూర్తయి కోణం పూర్తయింది, ఒక పిరమిడ్ షేప్ అయితే వచ్చింది. మరి దాని సుందరీకరణ ఇంకా చాలా పనులు ఉన్నాయి. అదంతా కూడా చాలా చక్కగా ఇంకా పనులు చేసుకుందాము. మీ అందరి ఎనర్జీస్ ఇక్కడ ఉండాలి. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తూ మీ శక్తిని ఇక్కడ ఇవ్వాలని కోరుకుంటూ చక్కగా హాయిగా ఆనందంగా గడిపి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మరి విన్నారు కదా, ఎంతో చక్కటి ఇన్విటేషన్, ప్రతి ఒక్కరూ రావాలని వాళ్ళందరూ ఎంతో ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నారు. సో మరి ఇంత అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ రావాలని కోరుకుంటూ వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ధ్యాన జ్ఞాన ఉత్సవాల్లో భాగంగా మరి ఇప్పుడు మనం అకామిడేషన్ దగ్గర ఉన్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న వాళ్ళందరికీ అకామిడేషన్ ఎలా ఏర్పాటు చేస్తున్నారు మొదలైన విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, అకామిడేషన్ ఆర్గనైజర్ దివాన్జీ గారు. సార్ నమస్తే. సార్, మరి చాలామంది 10,000 పీపుల్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ యజ్ఞానికి. మరి వస్తున్న వాళ్ళందరికీ అకామిడేషన్ మీరు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? అందరికీ నమస్కారం. వశిష్ఠ గౌతమి నుంచి అకామిడేషన్ అనేది చాలా ఎక్కువగా చేస్తున్నామండి. అలాగే పెద్దవాళ్ళైన 60 దాటిన వాళ్ళందరికీ మంచాలు ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే వచ్చిన వాళ్ళందరికీ బెడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సుమారుగా 4,000 మందికి పిరమిడ్లో అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఎక్కువ వచ్చినా సరే వాళ్ళందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా మేము సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నీ జరుగుతాయి. ఇక్కడ అకామిడేషన్ అనేది చాలా యూజింగ్గా ఉంటుంది. మీకు లేడీస్కి సపరేటు, జెంట్స్ సపరేట్గా ఉంటాయి అకామిడేషను. అలాగే బాత్రూమ్స్ కూడా లేడీస్ సపరేటు, జెంట్స్ సపరేట్ ఉంటాయి. ఒక 236 బాత్రూమ్స్ ఉన్నాయండి. మొత్తం 236 బాత్రూమ్స్ లేడీస్కి సపరేటు, జెంట్స్ సపరేట్గా ఉన్నాయి. అకామిడేషన్ అనేది ఫుల్ ఆర్గనైజ్ చేయబడుతుంది. సో ఎవరు వచ్చినా సరే వెల్కమ్. అందరూ ఇక్కడ వచ్చి ఆనందంగా వెళ్ళాలని మా ట్రస్ట్ తరపు నుంచి అందరినీ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఫ్రీనా అకామిడేషన్? దీనికి ఏమైనా అమౌంట్ తీసుకుంటారా? అకామిడేషన్ అంతా, ఫుడ్ అంతా ఫ్రీ అయినా మేడం. అది ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. పత్రి మేడం సారథ్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎవరు వచ్చినా ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ కూడా మనం అరేంజ్ చేస్తున్నాం. అంతా ఫ్రీనే జరుగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్. సో మరి విన్నారు కదండి, ఎంతమంది వచ్చినా కూడా అకామిడేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ చక్కగా బెడ్, పరుపు, మంచంతో సహా ఇస్తున్నారండి. మరి పిరమిడ్లో కూడా పడుకోవడానికి అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. 10,000 మంది వచ్చినా మేము అప్పటికప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. ఎంతమంది అయినా ఈ ప్రోగ్రామ్కి రావచ్చు అని తెలియజేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఉత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్న క్రమంలో పేరవరంలో మరి ఎన్నో సదుపాయాలు చక్కగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కార్యనిర్వాహకులు. దాంట్లో భాగంగా మరి బాత్రూమ్స్, ముఖ్యంగా అంతమంది తరలి వస్తున్న జనాలకి ఇక్కడ ఎలా బాత్రూమ్ సౌకర్యం ఎలా ఉంటుంది అనేది మొదలైన విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ సేవాదల్ స్టేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు. సో వారు ఎంతమంది వాలంటీర్స్ని ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు మొదలైన విషయాలన్నీ వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మరి ఇక్కడికి ఎంతోమంది వస్తున్నారు, అంతమందికి ఇక్కడ బాత్రూమ్ అరేంజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు? ఇది 5వ యజ్ఞం ఇక్కడ వశిష్ఠ గౌతమిలో. ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తారు. వచ్చినప్పుడు మేము వచ్చిన వాళ్ళందరికీ మినిమం 5,000 నుంచి 10,000 మంది వరకు ఇక్కడికి వస్తారు. వాళ్ళందరికీ జెంట్స్ బాత్రూమ్స్, లేడీస్ దేనికి దానికి సపరేట్గా ఉన్నాయి. ప్రతి అరగంటకు ఒకసారి మేము చెక్ చేసుకోవడానికి మా వాలంటీర్స్ ఉంటారు, సేవాదళ సభ్యులు. లేడీస్కి బాత్రూమ్స్, లేడీస్కి జెంట్స్ అట్లా దాన్ని ప్రతి అరగంటకు ఒకసారి మేము చూసుకుంటూ మేము ఆ క్లీన్గా ఉంచుతాం. అందుకనే ఈ వేలాది మందికి మేము చేయగలుగుతున్నాం. అలాగే ఈ వచ్చిన వేలాది మందికి మేము వాటర్ సప్లై చేయటం, అలాగే వచ్చిన వేలాది మందికి అన్నదానం ఇక్కడ చేయటం, ఇట్లా దాదాపు 20 విభాగాల్లో మేము సేవాదళ తరపున ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. స్టేజీగా కుర్చీలు సదరటం కానించి అన్నీ మనిషి వచ్చిన వాళ్ళందరినీ పిలవటం, వాళ్ళందరినీ ఎక్కడ ఏది అకామిడేషన్ ఏంటంటే ఇక్కడ ఈ పిరమిడ్లోనే ఇక్కడ కాకపోతే వశిష్ఠ గౌతమి గొప్ప విషయం ఏంటంటే పిరమిడ్లోనే దాదాపు 5,000 మంది ఉండే విధంగా మనకి ప్లాన్ ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ ఖాళీ ఉందో చూపించి వాళ్ళందరికీ చేయడం. అందుకని ఇట్లా మేము సేవాదళ్ళు 20 విభాగాల్లో మేము సేవలు అందిస్తాం. సో స్వచ్ఛందంగా వచ్చి ఉభయ గోదావరి నుంచి అలాగే 2 రాష్ట్రాల నుంచి సేవ చేయాలనుకున్న వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళు ఎవరు ఏం చేయాలనేది ఒక 6 అవర్సా 8 అవర్సా డ్యూటీ ఉంటుంది. సో ఆ డ్యూటీ ప్రకారం ఎవరికాళ్ళు చూస్తారు. ప్రతి విభాగానికి 20 విభాగాలకి ఒక హెచ్ఓడి ఉంటాడు. ఆ హెచ్ఓడి వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళందరి ద్వారా ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇది మేడం. సో మీ తరపు నుండి వశిష్ఠ గౌతమి ఇక్కడ జరగబోతున్న యజ్ఞానికి ఇన్విటేషన్. వశిష్ఠ గౌతమికి రావాలని ఉభయ రాష్ట్రాల నుంచి అలాగే ప్రపంచవ్యాప్తంగా
ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ ఇక్కడ రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మిగతా పిరమిడ్లకి దీనికి తేడా ఏంటంటే ఇది గోదావరి ఒడ్డున ఉంటాం. దీని యొక్క విశిష్టత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గోదావరి స్నానాలు ఉంటాయి. సో అక్కడ కూడా మేము సేవాదల్లో మేము ఉండి వాళ్ళందరినీ చూస్తూ ఉంటాం. సో అక్కడ గోదావరి స్నానాలు ఉంటాయి కాబట్టి ఆ స్నానాలు చేస్తూ ఈ పిరమిడ్లో కింగ్ చాంబర్, క్వీన్ చాంబర్ ఇట్లా అన్ని చోట్లలోనూ ఇక్కడ పడుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు, ఇవన్నీ ఉంటుంది. కనుక మీరు అందరూ ఇక్కడికి వశిష్ఠ గౌతమికి చెలో పేరవరం 24 నుంచి 30వ తారీఖు వరకు యజ్ఞానికి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మరి ఎలాంటి అసౌకర్యం ఉండదు, ప్రతి విభాగంలో వాలంటీర్స్ ఉంటారు, అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది బస్సుల్లోనూ ట్రైన్లోనూ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరినీ గోదావరి అక్కడ దిగిపోయి అక్కడి నుంచి ఫ్రీ ఆటోస్ ఉంటాయి. ఆటోల నుంచి మనం పిరమిడ్ దగ్గర జనం అందరూ వస్తూ ఉంటారు. మెయిన్ రోడ్లో బస్సుల్లో కానీ ట్రైన్లో ఎట్లా వచ్చినా రాజమండ్రి నుంచి వస్తారు. రాజమండ్రి నుంచి మనకి ఇక్కడ పేరవరంలో మెయిన్ రోడ్లో దిగుతారు. ఆ మెయిన్ రోడ్లో వాళ్ళందరినీ అక్కడి నుంచి ఫ్రీ ఆటోస్ ఉంటాయి. ఆ ఫ్రీ ఆటోస్ వరకు ద్వారా మనం పిరమిడ్ దగ్గరికి జనాలందరినీ తీసుకొస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.